నీతిమంతులు, పరిశుద్ధులు. ఈ 3 తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళు మనం ఇక్కడ మన యొక్క వార్షికోత్సవ సువార్త సభల్లో దేవుడి యొక్క వాగ్దానము వాని క్రియల చొప్పున, వాని క్రియల చొప్పున ఏమిస్తానంటున్నాడు? వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు. మరి పాపము వల్ల వచ్చే జీతము మరణం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటమ్మా? మరణం. మరి దేవుని నమ్ముకొని ఆయన రక్షణ భాగ్యాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళకి దేవుడు నిత్య జీవం ఇస్తున్నాడు, బహుమానాలు ఇస్తున్నాడు. దేవుని నమ్మనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరణం. ఏంటది? మరణం. చూడండి, దేవుని గనక మనం నమ్మకపోతే, విశ్వసించకపోతే ఆ నిత్య నరకాగ్నిలో పడతాం. కాబట్టి మనము దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని విశ్వాసం వచ్చినప్పుడు ఆయన ఇచ్చే గొప్ప బహుమానాన్ని మనం పొందుకుంటాం. మరి మనం దేవుని విశ్వసిస్తున్నామా? దేవుని మనం నమ్ముచున్నామా? దేవుని నమ్మితే, దేవుని విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడ్డవైనప్పుడు నువ్వేం చేయాలి? ఆయన సువార్తను ప్రకటన చేయాలి. ఆ సువార్తను ఏం చేయాలి? ప్రకటన చేయాలి. అయ్యో, నేను సువార్తను ప్రకటన చేయకపోతే నాకు శ్రమ అని భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు. మరి ప్రకటన చేస్తే ఏమొస్తున్నది? దానికి జీతం అనేది మనకి వస్తున్నది. చూసారా? కాబట్టి క్రీస్తు నమ్మినటువంటి బిడ్డలు ఏం చేయాలి? ఆయన సువార్త ప్రకటన చేయాలి. చేసినప్పుడు జీతం ఎవరిస్తారు? ప్రభు మనకి ఇస్తాడు. జయించువానికి మరి జయ కిరీటం ఇస్తానంటున్నాడు. జయించువానికి మరి నా యొక్క కొత్త పేరును ఆయన యొక్క నుదుటి మీద రాస్తానంటున్నాడు. జయించువానికి మరి మరుగైన మన్నాన్ని ఇస్తానంటున్నాడు. ఎన్ని బహుమానాలు ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి విశ్వసించిన నీవు ఏం చేయాలా? దేవుని పని నువ్వు చెయ్యాలి. దేవుని పని చేయాలి. రక్షించబడ్డావు, కానీ నువ్వు అప్పుడు ప్రభు అడుగుతాడు. మరి రాకడ దినాల్లో మరి మొట్టమొదటి రక్షకుడిగా వచ్చాడు యేసయ్య. మరి రెండవసారి ఎలా వస్తున్నాడు? తన బిడ్డలను తీసుకుపోవడానికి ఆయన ఎలాగొస్తున్నాడు? రెండవ రాకడలో ఆయన సంఘాన్ని తీసుకుని పోవడానికి వస్తున్నాడు. ఆయన సంఘము మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు పరిశుద్ధులకు విందు జరగబోతున్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ 7 సంవత్సరాలు బహుమానాలు ఇవ్వబడతాయి. నువ్వు ఈ భూలోకంలో చేసిన పనికి ప్రతిఫలం అక్కడ ఇవ్వబడుతున్నది. దేవుని సేవకులు మరి అయ్యగారు గాని, నాన్నగారు గాని మరి యొక్క సువార్త ప్రకటన విషయంలో ఎంతో ప్రయాసపడి, వాళ్ళు ఎందుకు ప్రయాసపడుతున్నారు? బహుమానము ఎవరిస్తారు? ప్రభు ఇస్తాడు. మనం పడిన ప్రయాసకి బహుమానం యేసయ్య ఇస్తాడు. కాబట్టి నువ్వు రక్షించబడిన తర్వాత సైలెంట్గా నువ్వు ఉండకూడదు. ఆయన పని నువ్వు చెయ్యాలి. అప్పుడు నీకు బహుమానం అనేది ఇవ్వబడుతున్నది. అలా ఎవరు చేస్తారు? విశ్వాసులు చేస్తారు. ఎవరు చేస్తారమ్మా? విశ్వాసులు చేస్తారు. కాబట్టి ఉదయం కూడా మనం విన్నాం కదా, దేవుని యొక్క వాక్కు విని, దేవుని సత్యాన్ని నువ్వు తెలుసుకొని ఇతరులకు మనం సువార్త ప్రకటించకపోతే అది పాపమట. నీకు తెలుసు, సత్యం తెలుసు. నువ్వు నీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసావా? కనీసం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆహ్వానించావా? మీ రిలేటివ్స్ని ఎవరైనా వచ్చారా? చూడండి, ఎంత ప్రయాసపడి వేల కొలది డబ్బు ఖర్చు పెట్టి ఈ యొక్క సువార్త కోటాలు జరిపిస్తా ఉంటే కొద్ది మందిగా వచ్చాం. ఏది మన విశ్వాసం? ఏది? నేనైతే మీకోసం రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఈ యొక్క సువార్త కోటాలు బాగా జరగాలి ప్రభువా, మీ నామ ఘనత కొరకు జరగాలి, అనేక ఆత్మలు రక్షించబడాలని భారంతో ప్రార్థన చేస్తున్నాను. అందరూ చేయాలి కదా, అందరూ ప్రార్థన చేయాలి. సరే, కాబట్టి మనము రక్షించబడిన నువ్వు నిశ్శబ్దంగా సైలెంట్గా ఉండకూడదు. ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడంటే, ఒక రాజుగారు తన దగ్గర ఉన్నటువంటి దాసుల్ని 3 పిలిచి ఒకడికి 5 తలంతులు ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు.
వారి వారి కెపాసిటీని బట్టి, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి తను ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు. అయితే మరి వాళ్ళు ఏం చేశారు? ఆ యొక్క రాజుగా తిరిగి వచ్చిన తర్వాత, యజమాని తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశారు? మీరు 5 తలంతో తీసుకున్నవాడు 5 సంపాదించాడు. అప్పుడు ఏమన్నాడు ఆ రాజు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉన్నావు గనుక అనేక పట్టణాల మీద అధికారివై ఉండమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మనం నమ్మకమైన బిడ్డలంగా ఉంటున్నామా? ఆయన పనిలో నమ్మకముగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నామో మనం ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క సువార్త సభల్లో మన ఆత్మీయ జీవితం ఎలాగున్నది, నా విశ్వాసం ఎలాగున్నది ప్రశ్నించుకోవాలి. నేను విశ్వాసిగా ఉంటున్నానా, అవిశ్వాసిగా ఉంటున్నానా, ఎలా ఉంటున్నానని మనల్ని ప్రశ్నించుకోవాలి. 1 తలంతు తీసుకున్నవాడు వచ్చాడు. రేయ్, నీకు 1 తలంతు ఇచ్చాను కదా, ఏం చేశావు అంటే, వాడేం చేశాడు? గుంట తీసి గుంటలో పాతేసినన్నాడు. వాడు మెచ్చుకున్నాడా? మెచ్చుకోలేదు. సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా. మనం ఎలాగుంటున్నాం? సోమరులాగా ఉంటున్నామా? ఆయన పనిచేసే బిడ్డలంగా ఉంటున్నామా? నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, రక్షించబడ్డావు. ఆయన పని ఏది? జీతం ఎలాగొస్తుంది? జీతం ఎలాగొస్తుంది? ఊరికి జీతం వస్తుందా? రాదు. మనం పని చేస్తేనే కదా. పొలంలో పని చేస్తే 500 700 డబ్బులు ఇస్తారు. మరి యేసయ్య పని చేస్తే డబ్బులు మనకి బహుమానం ఎవరిస్తారు? యేసయ్య ఇస్తాడు. కాబట్టి నేను కూడా నా అనుదిన జీవితంలో ప్రభువు నన్ను రక్షించుకున్న తర్వాత నేను ప్రతిరోజు కూడా కాలేజీలో కానీ, లేకపోతే రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాపుల దగ్గర కానీ ఎవరికైనా సువార్త చెప్పడము, కరపత్రికలు పంచడము, దేవుని పని మాత్రము ఎప్పుడు చేయాలనే ఆశ నాకు ఉండేది. అలాగా ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాను. చూడండి, మనము ఒక పనికొచ్చే పాత్రగా ఉండాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలి? నన్ను ఒక పనికొచ్చే పాత్రగా చెయ్యి నాయనా అని ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రభు నీకు బహుమానము ఇస్తాడు. చూసారా? పౌలు గారు ఏమంటున్నాడు? చూడండి, పౌలు గారు తన యొక్క పత్రికలో ఏమంటున్నాడు? ఒకసారి 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. తిమోతిలకు రాసిన 2వ తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ప్రయాసపడ్డాడు కాబట్టి ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటి? నీతి కిరీటము. నువ్వు చెప్పగలవా? దేవుడు నాకు బహుమానం ఇస్తాడని నువ్వు చెప్పగలవా? ఆ ధైర్యం నీకుందదా? దేవుడు నాకు ఒక గొప్ప బహుమానం ఇస్తాడు అని నువ్వు చెప్పగలవా? చెప్పగలవు? పనిచేస్తే కదా. పనిచేస్తే అప్పుడు సాయంత్రానికి నాకు జీతం వస్తుంది, నెల జీతం వస్తుంది అని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు? నువ్వు పని చేసావు కాబట్టి. ఏసే పని చేయకుండా ఎలా జీతం వస్తుంది? రాదు కదా. కాబట్టి మనం సోమరులాగా ఉన్నామేమో ప్రశ్నించుకోవాలి. ఎలా ఉన్నామో మనం ప్రశ్నించుకోవాలి. మన విశ్వాసం ఎలాగున్నదో మనం ప్రశ్నించుకోవాలి. చూడండి, కాబట్టి మనము ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. మన ధైర్యం మనం విడిచిపెట్టకూడదు. ఆయన పని ఎప్పుడైతే మనం చేస్తామో ఆయన ఏం చేస్తాడు? మనకు గొప్ప బహుమానము ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనము దేవుడు బహుమానాలు ఎవరికి ఇస్తాడంటే విశ్వాసులకు ఆయన బహుమానము ఇస్తాడు. మరి మన విశ్వాసం ఎలాగున్నది? మన విశ్వాసం స్థిరంగా ఉన్నదా? చూడండి, రష్యా దేశంలో ఒక సంఘటన జరిగింది. ఇట్లానే ప్రార్థన జరుగుతున్నది. ఒక చిన్న సమావేశము, సండే స్కూల్ జరుగుతుంటే అప్పుడే రష్యాలో యేసు ప్రభుని అంటే ద్వేషించే వాళ్ళు ఉన్నారు. కమ్యూనిస్ట్ దేశం. ఇంత అమ్మాయి, ఒక చిన్న బాలిక జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వింటున్నది. సండే స్కూల్ టీచర్ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నది.
మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, యేసయ్యనందు విశ్వాసం ఉంచాలి, ఆయన కోసం మన ప్రాణమైనా పెట్టాలి. ఎందుకంటే ఆయన నీ కోసం నా కోసం కల్వరిసులు తన ప్రాణాన్ని పెట్టాడు అని చక్కగా దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. ఇలాంటి సండే స్కూల్ టీచర్ చిన్నమ్మాయి చాలా జాగ్రత్తగా వింటున్నది. అంతలోకే ఆ యొక్క కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారు, AK-47 గన్ పట్టుకొని, ఏయ్ మీ విశ్వాసాన్ని మీరు వదిలిపెట్టండి, యేసు ప్రభు లేదు ఏమి లేదు, ఆయన వదిలిపెట్టారంటే మీ ప్రాణాలు కాపాడుకుంటారు. యేసు ప్రభు ముందు విశ్వాసం ఉంచాము, మాకు ఆయనే కావాలని మీరు నిలబడి ఉన్నారనుకో, మీ ప్రాణాలు పోగొట్టుకుంటారు. చాయిస్ ఈజ్ యువర్స్, మీ చాయిస్ అది అని ఆ కమాండర్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. అలాగనే గేట్ దగ్గర నిలబడి ఉన్నాడు. పోలీసులు, ఆ యొక్క కమ్యూనిస్ట్ వాళ్ళందరూ కూడా, సండే స్కూల్లో దాదాపు 50 మంది వరకు ఉన్నారు. పిల్లలందరూ కూడా ఏమంటున్నాడు, యేసు ప్రభు మీద మాకు విశ్వాసం లేదు, ఆయన మాకు అవసరం లేదన్న వాళ్ళు ఈ ఫోటో మీద ఉమ్మేసి బయటికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళని మేమేం చెయ్యం, యేసు ప్రభు మాకు కావాలంటే మాత్రం వెంటనే చంపేస్తాం అని సీరియస్ గా మాట్లాడితే ఒక్కొక్కళ్ళు గజగజలాడుతూ యేసు ప్రభు ఫోటో మీద ఉమ్మి వేయటము, వెళ్ళిపోవటం, అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. దాదాపుగా 50 మందిలో 49 మందికి వెళ్ళిపోయారు. చివరిగా ఒక అమ్మాయి కనపడుతున్నది, చిన్నమ్మాయి, అది కొంత ఉండొచ్చు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే యేసయ్య ఫోటో మీద పడినట్టు ఉమ్మంతా కూడా శుభ్రంగా తుడుస్తుంది, తన గౌను పెట్టి శుభ్రంగా తుడుస్తున్నది. ఏయ్ నేనంటే భయం లేదా నీకు, నీ ప్రాణం పోగొట్టుకుంటావా అంటే, నాకు నా యేసయ్యే కావాలి, నాకు యేసయ్య మీద విశ్వాసం, నేను చనిపోతే నా యేసయ్య దగ్గరికి వెళ్తాను, కాబట్టి మీరంటే నాకు భయమేమీ లేదు అనగానే వాడు దయాదాక్షిణ్యం లేకుండా ఆ పాపని ఆ AK-47 గన్ పెట్టి అక్కడికక్కడే కాల్చి చంపేశాడు. చూడండి, ఇప్పుడు బహుమానం ఎవరికి వస్తుంది? 50 మందిలో 49 మంది ఉమ్మి వేసి వెళ్ళిపోయారు, కానీ బహుమానం ఎవరికి వస్తుంది? ఆ చిన్న బాలికకు వస్తుంది. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ బాలికకు వస్తున్నది. ఎందుకు? ఆ అమ్మాయి విశ్వాసం యేసయ్య మీద ఉన్నది. వాళ్ళు ఉమ్మేస్తే ఫోటో మీద ఉమ్మంతా కూడా తన గౌరు పెట్టి శుభ్రంగా తుడిసి ప్రభు యొక్క ఆ ఫోటోని ముద్దు పెట్టుకుంటున్నది. చూడు ఎంత ప్రేమ, ఎంత విశ్వాసం. ఒక పాట పాడదాం, చూడండి. వెళ్ళిపోయారా? సో కాబట్టి మన యొక్క విశ్వాసం అనేది స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉన్నప్పుడు ఆయన పని మనం చేసినప్పుడు మనకి బహుమానం అనేది వస్తున్నది. కాబట్టి ఊరికే ఏం పని చేయకుండా మన బహుమానం సంపాదించుకోలేం. అంతేకాదు మనకి దేవుడిచ్చిన రక్షణ కూడా పోగొట్టుకోవడానికి అవకాశం ఉన్నది. సోమరివాడు కాపాడుకున్నాడా? సోమరివాడు ఒక తలంతు తీసుకున్నవాడు ఆ తలంతుతో దానిని డెవలప్ చేశాడా? చేయలేదు. ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. మరి మనం ఏం చేస్తున్నాము? దేవుని పనిలో నమ్మకంగా మనం ఉంటున్నామా? దేవుని పనిలో మనం నమ్మకంగా ఉంటున్నామా? ఏం ఆలోచిస్తున్నాం మనము? అయ్యో యేసు ప్రభు నా కోసం కల్వరిసిలో తన ప్రాణం పెట్టాడు కదా, ఆయన మీద విశ్వాసం ఏది? ఆయన పని నేనేం చేస్తున్నాము? ఆయన పని ఎవరు చేస్తారు? మనమే చేయాలి. ఆయన నమ్ముకున్న బిడ్డలు మనం చేయాలి. కాబట్టి ఆ బాధ్యత మన మీద ఉన్నది. చూడండి, భక్తుడైనటువంటి మోషే గారి గురించి ఒక గొప్ప సాక్ష్యం దేవుడు చెప్తున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూలోకములో మిక్కిలి సాత్వికుడని దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. మరి నీ గురించి సాక్ష్యం చెప్తాడా? ప్రశ్నించుకోవాలా. నీ గురించి ప్రభు ఏమైనా సాక్ష్యం చెప్తాడా? మనం ప్రశ్నించుకోవాలా. ప్రభువా, నేను ఈరోజు ఈ పని చేశాను, చాలా మందిని నీ యొక్క సన్నిధికి ఆహ్వానించాను, నా ఫ్రెండ్స్ని పిలిచాను, నా కుటుంబీకులు వచ్చారు, ప్రభువా నీ పని చేశాను అని నువ్వు చెప్పగలవా? నువ్వు ప్రశ్నించుకోవాలి. ఏదో నామినల్గా నామకార్థంగా వస్తే ఆయన
ఆయన స్థిరమైన విశ్వాసం కలిగి ఆయన పని మనం చేస్తున్నప్పుడు